ప్రభుని వాడేమంటే బడా నమ్మకాన్ని మంచి దోసరాన్ని నిన్ను అనాలి నేను. మనం నమ్మకంగా ఉన్నామా? మనకిచ్చే పనులు నమ్మకంగా ఉన్నామా? మనం నమ్మి అప్పగించిన ద్రవ్యంలో నమ్మకంగా ఉన్నామా? ఎక్కడ ఇక్కడ అకౌంట్స్ ఆఫీసులో దొర్రరాజు ఉండేవాడు. దొర్రరాజు ఆయన ఎంత నమ్మకస్తుడంటే ఆయన చనిపోతే భక్సింగ్ గారు ఏడ్చాడు. ఆయన సౌందర్యం తీసుకొచ్చానికి 2 పట్టుకొని రావాల్సి వచ్చింది. ఎవరికి ఏడవలే భక్సింగ్ గారు, ఎవరికి ఏడవలే, ఏడ్చాడు. ఇలాంటి నమ్మకస్తుడు నాకు దొరకడు, ఏడ్చాడు. కారణం ఏంటి? ఆయన చనిపోయటానికి 5 పైసలు కూడా అకౌంట్లో వ్యత్యాసం లేదు, అంత కరెక్ట్గా పెట్టేసి వెళ్ళిపోయాడు. చూసేట్టుంది. కనుక మనం నమ్మినటువంటి దాంట్లో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము, మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము చూసుకో. దేవా, నేను నమ్మకస్తునిగా ఉండాలి, నేను నమ్మకస్తుని, బలా నమ్మకం మంచి దాసులా అని నీ ద్వారా నేను అనిపించుకోవాలయ్యా అను. అది కావాల్సింది నమ్మకస్తులు.